Hello everyone, welcome back to Advaita Academy. సో ఈ సెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము నేను ఒక వీడియో రివిజన్ సిరీస్ ని స్టార్ట్ చేసినాను కదా. సో అందులో భాగంగా మ్యాట్రిసెస్ టాపిక్ లో ఇంకొక రెండు ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ సెట్ 2017 లో ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఏపీ క్వశ్చన్ పేపర్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో చూడండి, క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ 20 and -8, దెన్ వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అడుగుతున్నాడు. టిఆర్ అంటే ఇక్కడ ట్రేస్. ఓకే, సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి అని అడుగుతున్నాడు. సో అసలు ట్రేస్ అంటే ఏంటి చెప్పండి. సో వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్? ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈస్ సమ్ ఆఫ్, సమ్ అంటే అడిషన్ అనమాట, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో అసలు ట్రేస్ అంటే ఏంటో అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉందనుకోండి. 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఉందనుకోండి మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం కదా. ఈ డయాగోనల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే దాన్నే ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏ అంటాము. ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏ అంటాము. ఓకే, సో వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఏ? ట్రేస్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 + 5 + 9. సో అప్పుడు ఏమవుతుంది? 15 అనమాట. ఓకే, సో ఇది జనరల్ గా ట్రేస్ కనుక్కునే విత్ మెథడ్. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ చేయాలి. సో మనకి ట్రేస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి? ట్రేస్ ఆఫ్ ఎనీ ఎడిషన్ ఆఫ్ 2 matrices ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్ ఇండివిజువల్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి. ఓకే, సో రెండు మ్యాట్రిక్స్ ఎడిషన్ యొక్క ట్రేస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ ట్రేసెస్ ఆఫ్ దోస్ 2 matrices. ఓకే, చూడండి అప్పుడు. సో ట్రేస్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చినాడు మనకు? ట్రేస్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చినాడు? 20 ప్లస్ ట్రేస్ ఆఫ్ బి ఎంత ఇచ్చినాడు? -8. సో 20 ప్లస్ ఆఫ్ -8 అంటే 20 - 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 12. సో దట్ విల్ బి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి ఎంత సింపుల్. కాకపోతే మనకు ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ ఈ సింపుల్ ఫార్ములా అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, సో ఇది ఈ సెట్ 2017 లో ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకేనా? రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఏపీ వాళ్ళని వరుసగా 2 years 2016 17 2 years లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x110 ఈజ్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతుంది. అసలు ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకే, సో కండిషన్ ఏంటో రాయాలి ఫస్ట్, అది తెలుసుకోవాలన్నమాట. సో ఏంటి కండిషన్ చెప్పండి? ఇఫ్ ఏ ఈజ్ అన్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ఈజ్ అన్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్, ఏ అనేది ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అయితే దెన్ వాట్ ఈస్ ద కండిషన్? A² ఇస్ ఈక్వల్ టు ఐ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్వల్యూటరీలో ఐ ఉంది కదా, ఇక్కడ కూడా ఐ గుర్తుపెట్టుకోండి. ఇన్వల్యూటరీ అంటే A² ఇస్ ఈక్వల్ టు ఐ. ఓకేనా? సో a matrix is said to be involutory matrix if it satisfies the condition A² is equal to I. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ A² కనుక్కోవాలి అవునా. సో A² కనుక్కోవాలి. A² అంటే ఏంటి? A ఇంటూ ఏ. సో x110 మల్టిప్లైడ్ విత్ x110. సో మళ్ళీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలం. చెప్పండి. సో x ఇంటూ ఎక్స్ అంటే x² ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1. అలాగే x ఇంటూ 1 అంటే x ప్లస్ 1 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ అలాగే 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 0 ఇంటూ 1 అంటే 0. అలాగే 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 0 ఇంటూ 0 అంటే 0. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. సో A² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి? x² ప్లస్ 1
ఎక్స్ ఎక్స్ 1 అవునా చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ ఎక్స్ 1 సో ఇది ఏ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ కదా ఐ అంటే ఎంత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 అనమాట 1 0 0 1 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ కదా సో ఇది ఏ స్క్వేర్ అనేది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఐ కూడా 2/2 మ్యాట్రిక్స్ రాసుకోవాలి ఓకే సో ఎనీ కరెస్పాండింగ్ ఎలిమెంట్ ని ఈక్వేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ని ఈక్వేట్ చేస్తే మనకి ఏం వచ్చేస్తుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది లేదా ఈ రెండింటిని కూడా ఈక్వేట్ చేయొచ్చు అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ 0 అయితే ఎక్స్ కూడా ఏమైపోతుంది 0 ఎందుకంటే మనకు ప్లస్ 0 మైనస్ 0 ఉండదు కదా అవునా సో ప్లస్ 0 మైనస్ 0 ఉండదు కాబట్టి ఎక్స్ వాల్యూ 0 దట్స్ ఇట్ వెరీ సింపుల్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 0 సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఓకే సో చూడండి సో వరుసగా 2 ఇయర్స్ లో మనకు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ ఏంటి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఓకేనా సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను సో ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి అక్కడ నుంచి మీరు ఈ సెట్ కి సంబంధించిన నోట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్